శరణ్ పాత్ర ఏంటి? ఢిల్లీ మద్యం స్కామ్ లో డబ్బులేలా చేతులు మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం. నేడు కోర్టులో హాజరు, కస్టడీ పొడిగింపు కోరే అవకాశం. 23న కవిత వేసిన బెయిల్ పిటిషన్ పైన నేడే విచారణ. దీని తర్వాత ఇవాళ జరిగేది చెప్పరా నేను, ఇవాళ 12 గంటలకు సబ్మిట్ చేస్తున్నారు కోర్టులో ఆమెని. మళ్ళీ ఒక 4 to 10 days వాళ్ళు ఆమెని కస్టడీకి అడుగుతున్నారు. ఇంకా రాలే, ఇంకా సిబిఐ ఎంట్రన్స్ అయ్యే టైం రాలే, ఇంకా ఈడీ ఎగ్జాక్ట్లీ ఈ శరణ్ తోటి మళ్ళీ ఒక 10 రోజులు కస్టడీకి వస్తారు. శరణ్ ని కస్టడీకి తీసుకోవాలా, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కస్టడీలోనే ఉన్నాడా. అసలు అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ మెయిన్ పేపర్ లో రాలే, కానీ అది ఇంకా హైలైట్ కేసు. అసలు మనోడు ఆడు చేసిన లంగ పనికి ఇప్పుడు ఆప్లో బయట నుంచి మొన్న మాకు సపరేట్ ఆర్డర్స్ ఇచ్చిండని చెప్పేసి ఒక లేడీ మినిస్టర్ ఎవరైతే చెప్పిందో ఆమెను కూడా ఈడీ పిలిచింది రైట్. సో ఈమె విషయంలో ఇలా బెయిల్ అయితే రాదు, కస్టడీ ఇంకో 4 days ఈ లోపు ప్రూవ్ అయిందా అయిపోయి కథ 17 ఏళ్ళు అంతే. సో శరణ్ ని కంట్రోల్లోకి తీసుకోవాలి. కుంభకోణం కేసులో కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోమవారం ప్రశ్నల కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని, ఒకవేళ విచారించిన 1-2 గంటలు ప్రశ్నిస్తారని కవితతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ కస్టడీ చివరి రోజు సోమవారం కావడంతో ఈడీ అధికారులు ఆమె నుంచి 13 ధన్వంతరి ఇంటర్దేశ్ రైట్. శరణ్ పాత్ర ఏంటి? రాబట్టాల్సిన సమాచారంపై ప్రత్యక్షత పెట్టారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కవిత మేనల్లుడు కాదు ఆంధ్రజ్యోతి గారు, ఆయన శరణ్ రెడ్డి, మేక శ్రీ శరణ్ రెడ్డి. ఆయన అఖిల బిడ్డ భర్త, అంటే ఆ కవితకు కొడుకు వరుస అవుతాడు. వాస్తవం చెప్పాలంటే ఎవరైతే కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ వాళ్ళ అక్కనో చెల్లెనో వాళ్ళ బిడ్డ వాళ్ళ భర్తనే ఆయన మేక శ్రీ శరణ్ రెడ్డి. రావు కూడా కాదు వాస్తవం చెప్పాలంటే, ఇంకా మేనల్లుడు రాస్తా ఉన్నారు. సో ఆయన రావు కాదు రెడ్డి, వాళ్ళ లవ్ మ్యారేజ్ మరి నాకు కూడా తెలియదు. ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించాల్సిన విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కవిత భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారని మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర పాత్రపై ఆరా తీశారని తెలుస్తుంది. కాగా ఇప్పటికే 2 సార్లు కవితను కస్టడీకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు మరోసారి ఆమెను రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరినట్టు తెలిసింది. బెయిల్ పిటిషన్ పైన ఏది బెయిల్ పిటిషన్ లేదు, తొక్కలేదు, తోటకూరలేదు, ఏముండదు అది రాదని కనబడుతూనే ఉన్నది క్లియర్ గా. మొత్తానికైతే రాసి పెట్టుకోండి, ఇక నెక్స్ట్ ఫేజ్ లో శ్రీశరణ్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగించబోతుంది. ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం లేదు, ఆయన కూడా విచారించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ మొత్తాన్ని కూడా ఈరోజు డబ్బులతో మ్యానిపులేట్ చేసింది శ్రీశరణ్ రెడ్డి అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తా ఉంది. నెక్స్ట్ రైట్. పట్నం గొంతెండుతోంది. మండుతున్న ఎండలతో మున్సిపాలిటీల్లో నీటి కటకట. మార్చి నెలాఖరికే భారీగా తగ్గిపోయిన సరఫరా. కోదాడ మున్సిపాలిటీలో 69%, నిర్మల్లో 44% తగ్గుదల. ఖమ్మం, కరీంనగర్లో 20-30% దాకా లోటు. మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యపై నేడు సిడిఎంఏ సమీక్ష. హైదరాబాద్ నగరానికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ. ఏప్రిల్ తొలి వారం నుంచి సాగర్ నీటి అత్యవసర పంపింగ్. రాసి పెట్టుకో, ఇది మార్చి నెల, ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ సెకండ్ వీక్ వరకు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుంది. 2.5 నెలలు ఈ తెలంగాణలో తాగునీటి అవసరాలకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. వాటర్ను కనీసం మన ఇంట్లో వాటర్ వినియోగించుకోవడం కూడా చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం అయితే చాలా బలంగా